బలంగా ఉన్నప్పుడే సాధ్యమే. భారతీయ జనతా పార్టీ బలహీనపట్టి 2004 ఈయన కూడా పోయాడు. కాబట్టి 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. 2 సార్లు అధికారంలో తెచ్చాడు, 3 సార్లు ఓడగొట్టాడు. కాబట్టి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అక్కడ తేడా ఉంది కదా. రెండవది, ఇవాల్టి రోజున వితౌట్ బాబు వేర్ ఈజ్ పార్టీ అనేటువంటిది వాళ్ళకే ఓ టెన్షన్ ఉంది. లోకేష్ పార్టీ నాయకుడు, కానీ జగన్తో పోటీ పడగల నాయకుడిగా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ తన స్థాయి నాయకుడు కాదని తనే ఒప్పుకుని తెలుగుదేశంతో కలిసిపోయాడు. జగన్ని నేను డైరెక్ట్ గా తట్టుకోలేను, తెలుగుదేశాన్ని కూడా నేను డైరెక్ట్ గా తట్టుకోలేను, కాబట్టి తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం ద్వారా జగన్ ఇద్దరం కలిసి కొడతామన్నాడంటేనే అయిపోయింది కదా అక్కడ. అట్లాంటి తమ బలహీనతని చంద్రబాబు నాయుడు వితౌట్ పవన్ కళ్యాణ్ నేను జగన్ కొట్టలేను అంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ నేను వితౌట్ చంద్రబాబు నేను జగన్ కొట్టలేను అంటున్నప్పుడు, ఇద్దరికంటే బలమైన నాయకుడు అతనైనప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు ఎట్టగా భయపడిపోయి ఎదిరించగలుగుతారు? ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ప్రాంతీయ పార్టీలకి పోటీగా జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని అగ్రెసివ్ గా ముందుకు వస్తే, బీజేపీ దూకుడుగా ముందుకు వస్తే, రేపటి ట్రిప్ కనుక తెలుగుదేశం దెబ్బతింది అనుకోండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దూకుడుగా వస్తుంది. దూకుడుగా భారతీయ జనతా పార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు